ఇంద్రాణి గారి ఇంట్లో అయితే అలా పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక పంతులు గారు వస్తారు. ఇక అందరూ కూడా ముత్తైదువులు వచ్చాక అలా పూజ జరిపిస్తూ ఉంటారు. ఇంద్రాణి గారి ఇంట్లో అలా పూజ జరుగుతూ ఉండగా ఇంతలో ఇంద్రాణి గారి ఇద్దరు పిల్లలు సిద్ధు అలాగే సిరి వాళ్ళిద్దరూ కూడా పైనుండి కిందకి దిగి వస్తారు. ఇక వాళ్ళు రాగానే అది చూసి అక్కడ ఉన్న ఇంద్రాణి అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక సిద్ధు అలాగే సిరి వీళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్లి వయసుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాట వినగానే సిద్ధు అలాగే సిరి వాళ్ళిద్దరూ సిగ్గుపడుతూ అలా అక్కడే ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు, కానీ పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలి అంటే పిల్లలకు తగ్గ పిల్లలు వస్తే బాగుండు. అంటే నేను అంటున్నది ఇంకేమీ కాదు, వీళ్ళకి బాగా ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి తగ్గట్టుగా కాకుండా ఒక పేదింటి అమ్మాయి మంచి అమ్మాయి సిద్ధుకి, ఒక పేదింటి అబ్బాయి మంచి అబ్బాయి సిరికి వస్తే చాలా బాగా ఉంటుంది అని చెప్పి రమ్య అంటుంది. ఆ మాట వినగానే ఇంద్రాణి అయితే లేదు లేదు రమ్య గారు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మీ ఆలోచన ఒకలాగుంటుంది, నా ఆలోచన ఒకలాగుంటుంది, కానీ మీలా మాత్రం నేను అనుకోను. నా పిల్లలకు మాత్రం అలాంటి వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రేమ పెళ్ళిళ్ళు అసలు జరగడానికి వీల్లేదు. నేను చూసిన సంబంధమే జరుగుతుంది. నా పిల్లలిద్దరికీ కూడా ప్రేమ పెళ్ళిళ్ళు కాదు, నేను చూసిన సంబంధమే నేను చేస్తాను అని చెప్పి ఇంద్రాణి అంటుంది. ఆ మాట వినగానే రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు రమ్య గారు అని చెప్పి ఇంద్రాణి రమ్యతో అంటుంది. ఆ మాట విని రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఇంద్రాణి అయితే నా పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోరు, నా పిల్లలకి పెద్దలు చూసిన సంబంధమే నచ్చుతుంది అని చెప్పి అంటుంది. ఇక పంతులు గారు వాళ్ళిద్దరు పిల్లల జాతకాలు చూస్తారు. ఇక సిద్ధు అలాగే సిరి వాళ్ళిద్దరు జాతకాలు చూసేసరికి పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈవిడ గారేమో ఇలా మాట్లాడుతున్నారు, ఈ జాతకాల్లో ఏమో ఇలా ఉంది అని చెప్పి పంతులు గారు అయితే షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న పంతులు గారు అయితే వాళ్ళిద్దరు జాతకాలను చూసి వీళ్ళకి ఖచ్చితంగా ప్రేమ పెళ్ళిళ్ళే జరుగుతాయి, వీళ్ళకి పెద్దలు నిశ్చయించిన పెళ్ళి అసలు జరగదు, అప్పుడు ఇంద్రాణి గారి మాట చెల్లదు అని చెప్పి పంతులు గారు అయితే వాళ్ళిద్దరి పిల్లల్ని అలా చూస్తూ ఉండిపోతారు.